UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఈరోజు జోగి రమేష్ గారికి పోలీస్ స్టేషన్ అనేది గుంటూరు పోలీస్ స్టేషన్ వాళ్ళు మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏమని నోటీస్ ఇచ్చారంటే మళ్ళీ మీరు విచారణకి ఇక్కడ హాజరవ్వాలి అని జోగి రమేష్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ జోగి రమేష్ గారు కూడా గతంలో సానుకూలంగా స్పందించారు. ఏమని స్పందించారంటే ఎన్నిసార్లైనా నేను స్టేషన్కి వచ్చి విచారణగా నాకు సానుకూలంగానే స్పందిస్తాను, నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు హాజరవుతారు అన్నట్టుగా జోగి రమేష్ గారు చెప్పారు. అదేవిధంగా నిన్న చూసుకున్నట్లయితే జోగి రమేష్ గారికి మళ్ళీ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఎలా చూడొచ్చు అంటారు? అగ్రిగోల్డ్ విషయంలో జోగి రమేష్ గారు అవకతవకలు జరిగారని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఈయనైతే నా దగ్గర ఎటువంటి అవకతవకలు జరగలేదు, నా దగ్గర ఆధారాలతో విత్ ప్రూఫ్ సహా ఉన్నాయని జోగి రమేష్ గారు అంటారు. సో ఇది ఎలా దేనికి దారి తీస్తుంది సార్? అంటే జోగి రమేష్ ఏమనుకుంటున్నాడంటే కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం అంతా చీకటి అనుకుంటున్నాడండి. ఆయన సైడ్ నుంచి ఆయన కరెక్టే, ఎందుకంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి అంత దర్జాగా ఆ పని చేశాడు. ఇదే అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు మరి ఈ అభియోగాలన్నీ కూడా లోకేష్ మీద మోపారే మీరు. అగ్రిగోల్డ్ లోకేష్ అదంటే దాన్ని ఏమంటారు, ఎత్తుకుపోయాడట, అలా మోపారే మీరు. అందుకు మీరు తర్వాత ఏం చేశారు, అదే అగ్రిగోల్డ్ని మీరు కొన్నారు. ఎవరిని అడిగి కొన్నారు, ఎవరు మీకు రిజిస్ట్రేషన్ చేశారు? కోర్టు కేసుల్లో ఉంటుండగా ల్యాండ్ ఎలా రిజిస్ట్రేషన్ చేయిస్తారనేది మొదటి ప్రశ్న. అగ్రి ల్యాండ్ వీళ్ళది కాదు, వాళ్ళది కాదు, కొన్ని లక్షల మంది తాలూకు సబ్స్క్రైబర్స్ అండి. ఆ కూడంతా ఇచ్చి కట్టుకున్నారు అగ్రిగోల్డ్కి. కొన్ని లక్షల మంది కుటుంబాలకు చెందినటువంటి దాని మీద మీరు ఎలాగండి ల్యాండ్ కొంటారు, ఎలాగ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో నాకు అర్థం కాలేదు. ఒకటి. తర్వాత మీరు ఆ ల్యాండ్ కొన్నప్పుడు మీరు నేరస్తులా కాదా మీరు ఆలోచించండి. వివాదంలో ఉన్న ల్యాండ్ని కొనడం నేరమా కాదా? అమ్మేసామంటే మీ దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా నేరస్తులే అవుతారు, లేదా లోదర్స్ అవుతారు. ఎందుకంటే మీరు ఏదో మీ చాకచక్యంతో మీరు అధికారంలో ఉన్నారు కనుక అమ్మేశారు, వాళ్ళు కొనేసుకున్నారు, వాళ్ళు మీ డబ్బు చెల్లించారు కదా. అంటే ఇక్కడ అగ్రిగోల్డ్ స్థలం మీకు ఎవరు అమ్మారు, ఎవరు రిజిస్ట్రేషన్ చేయించారు? అదే కేసులో ఉంటుంది. మీరు ఎందుకు కొన్నారు? అగ్రిగోల్డ్ స్థలం అంటే అగ్రిగోల్డ్ ల్యాండ్స్ అంటే కేవలం ప్రభుత్వం కట్టడిలో ఉన్నాయి. ఇవి ప్రభుత్వం తాలూకు కట్టడిలో ఉన్న ల్యాండ్ని మీరు ఎలా కొంటారు? దానికి సమాధానం చెప్పాలి. ఇలాగ ఎంతమంది కొన్నారు, దీని వెనక కుట్రదారులు ఎవరు, దీన్ని నడిపించింది ఎవరు, ఇవన్నీ లాగుతారు కదా. అంతేగాని నీ ఇంట్లో కూర్చుంటా, నేను ఇప్పుడు బయటికి రాలేదు, నన్ను లాగొద్దంటే ఎలాగవుతుంది? పోలీసులకి ఎవరైనా ఒకటే. అనవసరంగా నా బిడ్డను బయటికి లాగి అరెస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా జోగి రమేష్ గారు అన్నారు. ఒక బీసీ కులస్తుని, ఒక గౌడ సామాజిక వర్గం చెందిన ఒక బీసీ కులస్తుని, ఒక తక్కువ ఇందులో ఉన్న బీసీ కులస్తుని బయటికి తీసుకొచ్చి ఈ రకంగా హింసించడం, మా అబ్బాయిని అరెస్ట్ చేయడం, రాజకీయాలకి దూరంగా ఉన్న ఎక్కడో అమెరికా నుంచి చదువుకున్న అబ్బాయిని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా జోగి రమేష్ గారు చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళ భార్య గారు కూడా అదేనండి, కులం కార్డు ముందు పడేస్తారండి. అంతవరకు కులం కార్డు ఉండదు. ఎవరైనా కులస్తులు వచ్చి సహాయం చేయమంటే చిచ్చాతలు పోరా అంటారు. కానీ ఈ సందర్భం వచ్చింది కనుక కులం కార్డు ముందేస్తారు. సరే, నీ అబ్బాయి అమాయకుడు గౌతమ్ బుద్ధుడు మాకెందుకండి? నీ అబ్బాయి పేరు మీద ల్యాండ్ ఉంది, మీ అబ్బాయి పేరు మీద ఉంది కాబట్టి పిలిచారు, లేకపోతే పిలుస్తారా వాళ్ళు? అది నిరూపించండి, నిరూపించి వెళ్ళిపోండి. మిమ్మల్ని శాశ్వత కాలం జైల్లో పెడతామని వాళ్ళు అన్నారా? చట్టం మీకు తెలుసు కదా, మీ పరిపాలనలో ఉన్నారు కదా. అదేదో మీకును ఆ ల్యాండ్కి సంబంధం లేదని చెప్పేయండి. పోనీ మీ దగ్గర ఇంకోటి వాళ్ళు కూడా పిటిషన్ పెడతారు కదా, డబ్బులు ఇచ్చేసి మోసపోయామని చెప్పేసి. మరి నీకు ఇష్టమైతే వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేసావయ్యా, లేకపోతే మీరు పడండి అయ్యా, మా దగ్గరికి వస్తే మీరు చూస్తూ ఉంటారు. అదే ఉంటుంది, అంతకంటే ఏముంటుంది? మీ అబ్బాయి అమాయకుడైతే మాకేం కావాలి, ఎవరైతే మాకేం కావాలి? అదే మీ ఆవిడ పేరు మీద ఉన్నట్టయితే మీ ఆవిడ గారిని కూడా జైల్లో పెట్టేవాళ్ళం. మీరు ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్నప్పుడు ఏ ప్రమాణం చేస్తారో మీకు గుర్తుండదా?
నేను ఏ ప్రభుత్వాన్ని వాడుకోను, ప్రభుత్వానికి ఏం ప్రభుత్వ తాలూకు విలువని దుర్వినియోగం చేయమని భగవద్గీత కాదు, ఏదో ఆత్మసాక్షిగా చెప్తారు కదా, మర్చిపోతారా మీరు? అందువలన జోగి రమేష్ ఎన్నైనా మాటలు చెప్పొచ్చండి, మాటలు చెప్పడం కాదు, ఆయన ప్రూవ్ చేసుకోమని చెప్పండి. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.